షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నేమ్ ఫ్రమ్ నాట్ ఆఫ్ ఇజ్రాయెల్ జెరూసలేం. మొట్టమొదటిగా మా యొక్క వివాహం నిమిత్తం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. అంతేకాదు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో డిఫరెంట్ వీడియోలో చాలా మంది మాకు ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. విష్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా గొప్పని కాదు కానీ చాలా మంది ఒక అన్నలాగా, తమ్ముడిలాగా, కుమారునిలాగా, కొంతమంది అయితే నువ్వు నా మనవడి బాబు అన్నట్టుగా ఎంతో ప్రేమను చూపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఆత్మీయులను అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈ వీడియోలో దేవుడు మా యొక్క వివాహం విషయంలో చేసిన అద్భుతాన్ని వివరిస్తూ మేము అసలు ఈ యొక్క వివాహాన్ని యూదుల ఆచారంలో ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అన్న విషయాలను స్పష్టంగా నేను మీకు వివరిస్తాను. చాలా మంది అడుగుతా ఉంటున్నారు, బ్రదర్ మీరు మొత్తం అసలు యూదుల స్టైల్లో చేసుకున్నారు, ఏంటి మీరు యూదులుగా మారిపోయారా అన్నట్టుగా అనుకుంటూ ఉన్నారు. అంతేకాదు కొంతమంది ఏమంటున్నారంటే, అదేంటి బ్రదర్ మీరు క్రైస్తవులు కదా, ఈ యొక్క ధర్మశాస్త్ర పద్ధతిలో యూదుల ఆచారంలో ఎలా చేసుకుంటారు, మీరు మరలా అందరినీ ధర్మశాస్త్రం వైపు తిప్పినట్టు కాదా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఆ ప్రశ్నలన్నిటికీ స్పష్టంగా ఈ వీడియో ద్వారా నేను సమాధానం చెప్పబోతూ ఉన్నాను. దయచేసి గమనించండి, ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యము, చాలా ఆసక్తిగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు చివరి వరకు చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దానికంటే ముందు నేను వివాహం చేసుకునే అమ్మాయి, తన పేరు స్టేసీ అన్నట్టు, ఎవరు ఏంటి అనేది కూడా క్లుప్తంగా మీకు వివరిస్తాను. సో స్టేసీ తను యూదురాల ఏంటి అని అడుగుతూ ఉన్నారు. కాదు, తను పక్క తెలుగు అమ్మాయి. పాలకొల్లు దగ్గర జున్నూరు అనే గ్రామం వారి యొక్క స్వస్థలము. అమ్మాయి ఇక్కడ ఇజ్రాయెల్ కి 14 years బ్యాకే వచ్చింది. చాలా చక్కటి పేరు కలిగిన అమ్మాయి. ఇక్కడ ఇజ్రాయెల్ దేశం అంతటా మన క్రైస్తవ సమాజంలో దైవ సేవకుల మధ్యలో చాలా చక్కటి సాక్ష్యం కలిగిన అమ్మాయి. అమ్మాయి యొక్క అమ్మ నాన్న ఇరువురి సైడ్ కూడా చాలా చక్కటి దైవ సేవకుల కుటుంబాలు. తన ఇజ్రాయెల్ వచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడడం తోటి 40 రోజులు ఉపవాసం ఉండి ఇక్కడ ఒక బైబిల్ కాలేజ్, లీగల్ గా బైబిల్ కాలేజ్ ని తను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మరొక సహోదరి యొక్క సహకారంతో. ఇజ్రాయెల్ ఈ రకంగా రిజిస్ట్రేషన్ అయితేనేమి, లాయర్ తోటి యొక్క వ్యవహారాలు అయితేనేమి, ఇవన్నీ చాలా కాస్ట్లీ అన్నట్టు. అయినా గానీ ఎంతో సమర్పణతో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో తన రకంగా బైబిల్ కాలేజ్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దేవుడు అద్భుత రీతిగా మా వివాహానికి ద్వారం తెరవడం జరిగింది. అంతేకాదు నేను ఇజ్రాయెల్ కి రావడానికంటే ముందే ఇండియాలో ఉన్నప్పుడే మాకు ఎంగేజ్మెంట్ అయ్యింది. ఒక రకంగా చెప్పాలి అనంటే, ఈ రోజు నేను ఈ రకంగా మీకు అనేక విషయాలను చూపిస్తూ ఉన్నాను అనంటే, ఇజ్రాయెల్ దేశంలో వివిధ ప్రాంతాలను మీకు చూపించగలుగుతూ ఉన్నాను అంటే, దాని వెనకాల స్టేసీ వర్కే చాలా ఎక్కువ, తన ప్రయాసమే ఎక్కువగా ఉందన్నట్టు. ఒకరోజు తప్పకుండా తనను కూడా మీ ముందు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మీకు తెలియజేయవలసిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఒక యూట్యూబ్ ఛానల్ గాడ్స్ లవ్ ఫర్ అస్ అనేసి కంప్లీట్ గా మా యొక్క వివాహ వీడియోలను వారు పెట్టడం జరిగింది. ఈ యొక్క వివాహ వీడియోలను పోస్ట్ చేయడానికి సపరేట్ గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారా అన్నట్టుగా ఉంది ఆ యొక్క ఛానల్ ని పరిశీలిస్తే. సో ఆ ఛానల్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు. వారెవరు కూడా ఇలా మీ వీడియోస్ పెడుతూ ఉన్నాము అని కనీసం అడగలేదు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ ఛానల్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని తెలియజేయడానికి. మరొకటి ఏంటి అని అంటే, జాయన్ మినిస్ట్రీ అని ఒక సపరేట్ ఛానల్ క్రియేట్ చేశారు. సేమ్ మన లోగో యూజ్ చేసినారు అన్నట్టు. సేమ్ మన లోగో ఒకసారి చూడండి, యాజ్ ఇట్ ఈస్ మన లోగో యూజ్ చేశారు. జాయన్ మినిస్ట్రీ అని పెట్టారు ఈ యొక్క ఛానల్ పేరు. అండ్ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ కింద ఉన్న కామెంట్స్ కింద కూడా వాళ్ళు రిప్లై ఇస్తూ పోతా ఉంటున్నారు. సో దయచేసి గమనించండి, ఆ ఛానల్కి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఏదైనా కానీ మనకి ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ ఛానల్ ఉంది అని అంటే, నేను ఇంకొకటి ఆల్టర్నేట్ ఛానల్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటున్నాను. పొరపాటున దీనికి మన ప్రాబ్లం అయితే మనకు మరొక బ్యాకప్ ఛానల్ కావాలి. అదేదైనా ఉంది అని అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు తెలియజేస్తాను. ఓకేనా? సో ఇటువంటి ఫేక్ ఛానల్స్ పట్ల కొంత జాగ్రత్త వహించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఓకే, ఆలస్యం చేయకుండా ఎందుకు మేము ఈ యొక్క యూదుల ఆచారంలో వివాహం చేసుకున్నాము అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నేను ఇప్పటి నుండే కాదు, వివాహం విషయంలో ఈ యొక్క వివాహాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క వివాహ క్రమాన్ని నేను వాక్యానుసారమైన కోణంలో పరిశీలిస్తూ ఉన్నప్పుడు, నేను దేవుని దగ్గర ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. దేవా, ఒకవేళ నాకు వివాహం అయితే గానీ ఎట్టి పరిస్థితుల్లో లోకానుసారమైన ఆ యొక్క హైందవ సాంప్రదాయాలు నా వివాహంలో కనపడకూడదు. కంప్లీట్ గా నీ వాక్యము, నీ సన్నిధి, నీవు మాత్రమే కనపడాలి అన్న ఒక తీర్మానాన్ని నేను కలిగి ఉన్నాను. చాలా మంది యవనస్తులు కూడా చెప్తూ ఉండేవన్నారే, మన క్రైస్తవ వివాహం అంటే ఒక ప్రత్యేకంగా ఉండాలి,
ఏదో ఈ ఈ లోకానుసారమైన సాంప్రదాయాలు మనం కలిగి ఉండకూడదు. ఎందుకనంటే వాక్యం చెప్తుందరే వివాహం అన్నది అన్నిటికంటే ఘనమైనది, అది ఎంతో ఉన్నతమైనది, ఎంతో పరిశుద్ధమైనది. సో అంతటి ఘనమైన వివాహాన్ని మనం ఎంత పవిత్రంగా మనం నిర్వహించుకోవాలి, ఎంత పరిశుద్ధంగా మనం నిర్వహించుకోవాలి అనేసి నేను తెలియజేస్తూ ఉండేవాడిని. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అనంటే, మనకు మన క్రైస్తవ వివాహంలో కూడా చాలా మంది పాస్టర్లు చూడండి, ఇదిగో భారతీయులము కాబట్టి భారతదేశ సాంప్రదాయ ప్రకారము అన్నట్టుగా హైందవ సాంప్రదాయాలను భారతదేశ సాంప్రదాయంగా మార్చి వాటికి క్రైస్తవ కలరింగ్ ఇచ్చి సంఘంలోకి ప్రవేశింపజేశారు. ఉదాహరణకి చూడండి, తాళి ఉంది. ఈ తాళి అనేది ఏంటి? తాళి అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా చెప్పవలసింది ఏంటి అని అంటే, అది పక్క హైందవ సాంప్రదాయము, భారతదేశ సాంప్రదాయం కాదు. అది పక్క హైందవ సాంప్రదాయం. హైందవ సాంప్రదాయంలో ఉన్న దానిని మన దైవ సేవకులు పెళ్లిలలో తాళి చూపించి, ఇదిగో భారతదేశ సాంప్రదాయ ప్రకారము, ఎవరు చెప్పారు అది భారతదేశ సాంప్రదాయం అని? హైందవ సాంప్రదాయాన్ని భారతదేశ సాంప్రదాయంగా మార్చి దానికి మళ్ళా క్రైస్తవ కలరింగ్ ఇచ్చేసినారు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క హైందవుల తాళి ఉంది కదా, తాళికి ఆ యొక్క తాళి బొట్టు ఉంటుంది కదా, తాళి బొట్టుకి 2 బిళ్ళలు ఉంటాయి. అదేంటి? వారు ఆది దంపతులుగా భావిస్తూ ఉన్న ఈ యొక్క శివ పార్వతులకు గుర్తుంది ఆ 2 బిళ్ళలు. కానీ మనం ఏం చేసినాము? హైందవ సాంప్రదాయాన్ని భారతదేశ సాంప్రదాయంగా మార్చి దానికి క్రైస్తవ కలరింగ్ ఇచ్చి తాళికి ఒక బిల్ల పెట్టి దాని మీద మనం ఏం చేసినాము? సిలువ గుర్తేసేసినాము. ఇంకా ఘోరం ఏంటి అని అంటే, 3 ముళ్ళు వేస్తారు వాళ్ళు. అయితే దానికి మనము వాక్యంలో ఉన్న 3 పేటల తాడికి మనము దాన్ని అనువదించేసినాము. అసలు 3 పేటల తాడికి 3 ముళ్ళకి సంబంధమే లేదు. వాక్యము ఒక కాంటెక్స్ట్ లో చెబితే భలే బాధ అనిపిస్తుంది. పాస్టర్లందరూ దాన్ని 3 ముళ్ళకి అప్లై చేసేసినారు. వాళ్ళు ఆ 3 ముళ్ళు కూడా బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు, బ్రహ్మ విష్ణు పరమేశ్వర. సో ఆ యొక్క ఆ నామంలో వాళ్ళు 3 ముళ్ళు వేస్తే మనం ఏం చేసినాం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఎంత సిగ్గుచేటు. సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా గానీ ఇది పక్కా విగ్రహారాధన బ్యాక్గ్రౌండ్ హైందవ సాంప్రదాయమే. అలా అని ఇప్పటి వరకు వారికి వివాహాలలో తాళి కట్టించుకున్న వారు పాపం చేసినారు, మీరు పాపస్తులు అని నేను చెప్పట్లే. నా మట్టుకైతే నేను కలిగిన తీర్మానం ఏంటి అని అంటే, వివాహము పవిత్రమైనది, ఘనమైనది కాబట్టి అంతే ఘనంగా, అంతే పవిత్రంగా, ఎటువంటి లోకానుసారమైన అన్య ఆచారాలు లేకుండా వాక్యానుసారంగా ఉండాలి అన్న తీర్మానాన్ని తీసుకున్నాను. ఎందుకు అనంటే, క్రైస్తవ వివాహము కూడా క్రీస్తును చూపించాలి, ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలి. అయితే ఆ రకంగా నేను వివాహం నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి ఎవరు వివాహం చేస్తారు ఏంటి అని దేవుని దగ్గర కనిపెడుతున్నప్పుడు, దేవుడు అద్భుత రీతిగా ఒక దైవ సేవకుని ద్వారా ఈ యొక్క క్రీస్తును నమ్మే యూదుల సంఘానికి నడిపించాడు. ఓకేనా? క్రీస్తును నమ్మే యూదుల సంఘము, క్రీస్తును నమ్మే యూదుల రబ్బీ వారు, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను డౌట్ గా వెళ్ళాను. ఎందుకనంటే వారు అంగీకరించరో, చాలా వరకు అంత ఈజీగా అంగీకరించరు అన్నట్టు. అయితే నేను వెళ్ళి మాట్లాడగానే వాళ్ళు ఎంతో సంతోషంతో, నో ప్రాబ్లం, మేము ఉన్నాము, మేము చేస్తాము అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఒక మాట చెప్పాడు, చూడు, మేము ఆ యొక్క సెరమనీ, రిలీజియస్ సెరమనీ మాత్రం నిర్వహిస్తాము, కానీ మేము ఏ సర్టిఫికేట్ ఇవ్వలేము అని అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం పాస్టర్ గారు, ఆ యొక్క సెరమనీ నిర్వహించండి, మేము ఇండియా వెళ్ళాక మేము ఇండియన్ గవర్నమెంట్కి అప్లై చేసుకుంటాము ఆ యొక్క ఫొటోస్ వీడియోస్ ద్వారా అని చెప్పాను. అయితే ఆయన ఆ యొక్క వివాహ క్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక్కసారి ఆ యొక్క వివాహం యొక్క క్రమం యొక్క ఆత్మీయ ప్రాధాన్యత ఎంత ఉన్నతంగా ఉందో ఒకసారి జాగ్రత్తగా వినండి. దాని తర్వాత మీకే అర్థమవుతుంది, మీరే ఒక కన్క్లూజన్కి రాగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వివాహ క్రమము అనేది ధర్మశాస్త్ర ఆజ్ఞలకు సంబంధించింది కాదు. ఎందుకు అనంటే, ధర్మశాస్త్రంలో ఎక్కడ కూడా ఇదిగో ఇలా పెళ్లి చేసుకోవాలి, ఇలా పెళ్లి చేసుకోవాలి ఎక్కడ లేదు కదా. ఈవెన్ నూతన నిబంధనలో కూడా ఇలాగే పెళ్లి చేసుకోవాలని ఎక్కడ లేదు కదా. అందుకని ఈ యొక్క ఇజ్రాయిల్లోని ఈ యొక్క మత పెద్దలు వాళ్ళు ఏం చేసినారు అనంటే, వివాహంలో ఒక దైవిక క్రమము ఉండు నిమిత్తము, వివాహంలో దేవుడు గణపరచబడు నిమిత్తము వాళ్ళు ఒక క్రమాన్ని వాళ్ళు ఏర్పరచారన్నట్టు. ఆ క్రమాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదే క్రమంలో మేము వివాహం చేసుకున్నాము. మొట్టమొదటిగా గమనించినట్లయితే ఈ యొక్క పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె స్టేజ్ మీద ఒక డేరా లాగా ఉంటది అన్నట్టు. ఓకేనా? దాన్ని ఏమంటారు అనంటే కుప్ప అని అంటారు. ఏమంటారు? కుప్ప అని అంటారు. ఈ కుప్ప దేనికి సాదృశ్యము అనంటే,
అబ్రహాము షారాల గుడారమునకు సాదృశ్యము. ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు. మీరు ఆన్లైన్లో జూయిష్ వెబ్సైట్స్ని ఓపెన్ చేస్తే ఈ యొక్క ఆ మ్యారేజ్ క్రమాన్ని మీరు స్పష్టంగా చూడొచ్చు. ఒక్కొక్క దానికి రెండు రెండు ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయన్నట్టు. సో ఈ యొక్క కుప్ప అనేది అబ్రహాము షారాల గుడారమునకు సాదృశ్యము. కుప్పకి 4 సైడ్లు ఓపెనింగ్ ఉంటుంది అన్నట్టు, క్లోజ్ ఉండదు. 4 సైడ్స్ ఓపెన్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అని అంటే అందరినీ ఆ యొక్క అబ్రాహాము షారాల గుడారములోకి ఆహ్వానించడానికి సాదృశ్యము. మా యొక్క గృహము దేవుడు కలిగి ఉన్న గృహము కాబట్టి దేవుడు ఉన్న ఇంటిలోకి అందరూ ఆహ్వానితులే అని తెలియజేయడము. అందుకే 4 సైడ్స్ ఓపెన్ ఉంటుంది అన్నట్టు. ఓకే. అండ్ మరొకటి ఏంటి అని అంటే ఆ కుప్ప దేనికి సాదృశ్యం అనంటే సీనాయి కొండ మీద దేవుని మహిమ ఒక గుడారము వలె కప్పివేస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఆ రకంగా ఇశ్రాయేలులందరినీ కప్పివేసిన దేవుని మహిమకు సాదృశ్యము ఆ యొక్క కుప్ప. సో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె దేవుని షకీనా మహిమకు సాదృశ్యమైన అబ్రాహాము షారాల గుడారమునకు సాదృశ్యమైన ఆ గుడారం కింద ఉండి వివాహం చేసుకుంటారన్నట్టు. అటు తర్వాత పెళ్లి కుమార్తె వచ్చినప్పుడు పెళ్లి కుమారుడు సగం దూరం వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకొని వస్తాడు. ఓకే. అంటే ఏంటి అని అంటే పెళ్లి కుమారుడు వెళ్ళి పెళ్లి కుమార్తెను ఆ కుప్పలోకి తీసుకొని రావడం అనేది దేవుని సన్నిధిలోకి తనను నడిపించడానికి సాదృశ్యము. ఓకేనా. సో భర్త ఏం చేయాలి అని అంటే భార్యని మొట్టమొదటిగా దేవుని సన్నిధిలోకి నడిపించాలి. దేవుడి సన్నిధిలోకి నడిపింపబడి భార్యాభర్తలు ఇద్దరు దేవుడి సన్నిధిలో నిలవబడితేనే, ఇద్దరి మధ్య దేవుడి సన్నిధి ఉంటేనే ఆ వివాహము ఫలిస్తుంది. ఆ వివాహము ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేది అర్థం. అంతేకాదు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా పెళ్లి కుమార్తె వేలు క్లోజ్ చేసుకోకుండా వస్తుంది. ఓకేనా. సో వేలు ఓపెన్ చేసే ఉంటుంది అన్నట్టు. పెళ్లి కుమారుడు వెళ్ళి తనని చూసి అప్పుడు ఏం చేస్తాడంటే వేలు మూసేస్తాడు. వేలు మూసేసి అప్పుడు కుప్పలోకి తీసుకొని వస్తాడు. ఇది దేనికి సాదృశ్యం అంటే 2 ఎక్స్ప్లెనేషన్లు అన్నట్టు. ఒకటి ఈ యాకోబు రాహేలును వివాహం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఈ యొక్క వాళ్ళ మామ ఏం చేస్తాడు, లేయానిచ్చి పెళ్లి చేస్తాడు. సో పెళ్లి కుమారుడు వెళ్ళి ఏంటి చెప్పిన అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తున్నారా లేదా అనేది చూసి ఎస్ ఓకే ఆ అమ్మాయే అనేసి వేల్ క్లోజ్ చేస్తాడు. వేలు ఎందుకు క్లోజ్ చేస్తాడంటే అద్భుతమైన కారణం ఉంటుంది. ఇదిగో నీవు నాకు ఎంతో సౌందర్యవతివి, అయితే నేను నిన్ను కేవలము నీ బాహ్య సౌందర్యాన్ని బట్టి కాదు కానీ నీ అంతరంగ సౌందర్యాన్ని బట్టి నేను భార్యగా చేసుకుంటున్నాను. నీ అంతరంగ సౌందర్యము మాత్రమే నాకు ఇంపార్టెంట్, బాహ్య సౌందర్యము అంత ప్రాముఖ్యం కాదు అనేసి ఆ వేల్ క్లోజ్ చేసి నీ అంతరంగ సౌందర్యం నాకు కావాలి అన్నట్టుగా తనని కుప్పలోకి తీసుకొని వెళ్తాడు. అయితే కుప్పలోకి రాగానే పెళ్లి కుమార్తె ఏం చేస్తుందంటే 7 మార్లు పెళ్లి కుమారుని చుట్టూ తిరుగుతుంది. 7 మార్లు తిరగడం అంటే దాని అర్థం ఏంటి అని అంటే 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యము. అంటే ఏంటంటే నేను చనిపోయే వరకు ఇదిగో నీవే నా సెంటర్, నా ప్రపంచానికి నీవే కేంద్రము, నీ ఒక్కడివే నాకు కేంద్రము. ఎందుకు అనంటే పెళ్ళి అయిపోయాక కూడా పెళ్లి కుమార్తె సైడు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ముళ్ళు వీళ్ళందరూ పెత్తనం చేయాలని చూస్తూ ఉంటుంటారు. అమ్మాయిని ప్రభావితం చేస్తూ ఉంటుంటారు. ఇదిగో నువ్వు కొంగు కట్టేసుకోవాలా, నువ్వు అంత లూజ్ ఇవ్వకూడదు, ఇంత లూజ్ ఇవ్వకూడదు, పనికి వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు. వాళ్ళ ఫ్యామిలీనే కాదు ఆ అబ్బాయి సైడ్ అయినా కానీ అందరూ ఇదొక పనికి వాళ్ళ మాటలు, కంట్రోల్ చేయాలా గ్రిప్పులు పెట్టుకోవాలనేసి సంసారాలని కూల్చే మాటలు, మంచి మాటలు కావాలి. అయితే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఎవ్వరెన్ని చెప్పినా కానీ ఇదిగో నా తల్లి కాదు, నా తండ్రి కాదు, నా అన్నదమ్ములు కాదు, నా స్నేహితులు కాదు, నీవు నాకు కేంద్రము, నీవే నా ప్రపంచానికి సెంటర్ అని 7 మార్లు తిరుగుతుంది అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే తను ఆ 7 మార్లు తిరగటము ద్వారా ఈ యొక్క ఎరికో గోడల చుట్టూ యెహోషువ ఇజ్రాయేలు సైన్యం 7 మార్లు తిరిగి ఆ ఎరికో గోడల్ని కూల్చారు కదా, అదే విధముగా తను స్తుతులు చెల్లిస్తూ పెండ్లి కుమారుడి వైపు 7 మార్లు తిరిగి తన కుటుంబానికి తన భర్తకి వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మ శక్తులు లయమైపోవునుగాక అని తను ప్రకటిస్తూ ఉంటది. ఆ రకంగా తన పురుషుడి చుట్టూ ఒక రక్షణ వలయాన్ని తాను ఏర్పరుస్తుంది దేవుడి సహాయముతో. అందుకని
పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడి చుట్టూ 7 మార్లు తిరుగుతుంది అన్నట్టు. అండ్ తద్వారా యూదుల వివాహము ఎప్పుడైపోయిద్ది అనంటే, అబ్బాయి పెళ్లి కుమారుడు గ్లాస్ బ్రేక్ చేసినప్పుడు. ఓకే. దానికంటే ముందు 7 బ్లెస్సింగ్స్ ఉంటాయి. 7 ఆశీర్వాదాలను దైవ సేవకుడు చదువుతా ఉంటుంటాడు. అండ్ దాని తర్వాత గాజు గ్లాస్ ఉంటది అన్నట్టు. దాన్ని షూ కాలుతోటి బ్రేక్ చేసినప్పుడు అప్పుడు పెళ్లి అయిపోతుంది. ఏంటి గాజు గ్లాస్ బ్రేక్ చేయడం ఏంటి అనంటే, అది కూల్చివేయబడిన దేవాలయమునకు సాదృశ్యము. వీరి వివాహంలో కూడా దేవుని మందిరాన్ని మర్చిపోరు. వారి యొక్క సంతోషంలో అయినా దుఃఖంలో అయినా, వాక్యంలో ఉంటది, సంతోషంలో అయినా దుఃఖంలో అయినా కానీ దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనేసి. ఆ రకంగా కూల్చివేయబడిన మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏమని ప్రకటిస్తూ ఉన్నారు అనంటే, యెరూషలేమును మేము మర్చిపోము, చచ్చే వరకు మేము యెరూషలేమును మర్చిపోము అని అంటూ ఉంటారు. అంతేకాదు, ఇదిగో దేవుడి మందిరము కట్టబడాలంటే ఇదిగో పగిలిపోయిన గాజు వలె మీ హృదయము బద్దలవ్వాలి, మీ హృదయము నలగొట్టబడాలి అన్న సత్యము అక్కడ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తెలియజేస్తూ ఉన్నట్టు, అక్కడ పెద్దలు తెలియజేస్తూ ఉన్నట్టు, ఇది ఈ యొక్క క్రమం వెనకాల ఉన్న ఆత్మీయ అర్థం. అంతేకాదు, పెళ్లి కుమారుడు రాగానే ఫస్ట్ ఆ యొక్క దైవ సేవకుడు ఏం చేసినాడు, తల్లితు వేశాడు, ప్రేయర్ షాల్ వేసినాడు అన్నట్టు. దాన్ని తల్లిత్ అంటారు, అది ప్రేయర్ షాల్ అన్నట్టు. ఓకేనా. దాని అర్థం ఏంటి అనంటే, పెళ్లి కుమారుడు రాగానే ప్రార్థనా వస్త్రాన్ని ఆయనకి ఎందుకు కప్పుతారంటే, అరే బాబు, ఇదిగో నీవు పెళ్లి కుమారుడివి, కుటుంబ యజమానుడివి, కానీ గుర్తుపెట్టుకో, ప్రార్థన లేకుండా నీ బలముతోటి నీ శక్తితోటి నీ కుటుంబాన్ని నడిపించలేవు బాబు. కుటుంబం నడిపింపబడాలంటే ఇదిగో ప్రార్థన ద్వారానే సాధ్యము అని ఆ సత్యాన్ని తెలియజేయడానికి ఆయన మీద ప్రార్థన వస్త్రాన్ని కప్పుతారు. అంతేకాదు, ఈ యొక్క యూదుల క్రమంలో మేము కొన్నిటిని యాడ్ చేయడం జరిగింది. బైబిల్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అయితేనేమి, ఒకరి కాళ్ళు ఒకరు కడగడం అయితేనేమి. సో వీటిని మేము యాడ్ చేసాము. ఎందుకు ఒకరి కాళ్ళు ఒకరు కడిగాము అనంటే, పురుషుడు యజమానుడిగా ఉన్నా కానీ యజమానితనము అనంటే రూల్ చేయడం మాత్రమే కాదు, సర్వ్ చేయడం కూడా. క్రీస్తు మనకు ప్రభువై ఉన్నాడు, ప్రభువైన ఆయనే పరిచారకుడిగా ఉన్నాడు. సో భర్త కుటుంబానికి యజమాని అనంటే రూల్ చేసేవాడే కాదు గాని పరిచారకుడు కూడా అన్న ఆత్మీయ అర్థముతోటి పెళ్లి కూతురు కాళ్ళు కడగడం జరిగింది. పెళ్లి కుమార్తె ఎందుకు పెళ్లి కుమారుడి కాళ్ళు కడుగుతుంది అని అంటే, నీవు నాకు యజమానుడవు, నేను నీకు లోబడి ఉంటాను అన్నట్టుగా తను కాళ్ళు కడుగుతుంది. సో ఈ రకంగా దేవుడి యొక్క మహాకృపను బట్టి కంప్లీట్ గా ఎటువంటి యొక్క లోకానుసారమైన ఆచారాలు లేకుండా కంప్లీట్ గా వాక్య విధానాలతోటి వివాహం చేసుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. నాకు ఎప్పుడు ఒక ఆశ ఉండేది, ఎక్కడ పెళ్లిళ్ళకి వెళ్ళినా గానీ 2 పాటలు పాడాక 2 నిమిషాలు మనం ఆరాధన చేసుకుందాము అని దైవసేవకుడు అంటాడు గాని ఎవ్వరు ఆరాధనలో పాల్గొనరు. అసలు అరే, అది దేవుడి ద్వారా జరిగే కార్యము, దేవుడికి మహిమ, దేవుడికి ఘనత రావాలి, వివాహంలో దేవుని నామం కనబరచబడాలి అనేది లేకుండా ఆ యొక్క వివాహంలో ఎవరి హడావుడి వాళ్ళే, ఎవరి ఆడంబరం వాళ్ళే, ఒకరినొకరు చూసుకోవడం ఇదే ఉంటది అన్నట్టు. తప్పేం కాదు, కానీ దేవుడి నామాన్ని అందరూ ఏక హృదయంతో ఏక ఆత్మతో ఆయనను ఆరాధించడానికి కొంత సమయాన్ని కేటాయించాలి. దేవుడి యొక్క మహాకృపను బట్టి వివాహంలో చక్కగా మేము ఆరాధన చేయడానికి కూడా దేవుడు కృప చూపించాడు. వచ్చిన వాళ్ళందరూ నిజంగా అందరూ ఆత్మతో ఆరాధించారు. ఆరాధనలో మాతో పాటు అందరు చక్కగా ఏకీభవించారు. గుర్తుపెట్టుకోండి, అందరూ ఈ రకంగానే వివాహం చేసుకోవాలని కాదు గాని, దయచేసి ఇది పరిశుద్ధమైనది, ఉన్నతమైనది, ఘనమైనది కాబట్టి అంతే ఘనముగా అంతే పరిశుద్ధంగా వివాహ క్రమము కూడా ఉండాలి. దయచేసి గమనించండి, ఇంటి పక్కనోళ్ళు, ఇంటి ఎదిరింగోళ్ళు, ఈ ఈ ఈ బంధువులు, ఎల్లమ్మ పుల్లమ్మ వీళ్ళు చెప్పే మాటలు అస్సలు పట్టించుకోమాకండి. వాళ్ళు అంటూ ఉండవచ్చు, ఇదేమి ఇద్దరు అమ్మ, మేము చూడలేదా పెళ్ళిళ్ళు, మేము చేయలేదా, అలా చేస్తున్నారేంటి, అలా చేస్తే అబ్బాయికి మంచిది కాదు, ఇలా చేస్తే అయ్య బాబోయ్ అమ్మాయికి మంచిది కాదమ్మా అని పనికి వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు. మన క్రైస్తవులు కూడా అంతే. నిజంగా రక్షింపబడి 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా పెళ్లి దగ్గరకు వచ్చే వరకు ఈ పనికిమాల నమ్మకాలన్నీ వస్తూ ఉంటుంటాయి. అరే, అప్పటి వరకు వారి విశ్వాసం ఏంది, వారి ఆత్మీయత ఏంది, అదేమీ అర్థం కాదు. ఎవడో ఏదో చెప్పగానే డేట్ ఫిక్స్ చేసే కానుండి అయ్య బాబోయ్ ఈ రోజు మంచిది కాదంట, ఈ తేదీ మంచిది కాదంట, ఇదిగో పెళ్లిలో ఏమంటారు, ఆ రోల్లో రోకల పంట నిలబెట్టాలి, ఇంకేదో పనికి వాళ్ళని చేస్తూ ఉంటుంటారు. పైకి మాత్రం పెళ్లి కార్డులో వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అని రాస్తారు. ఎందుకు దేవుడు చూసి అది వేషధరని అనిపిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు, ఇది దేవుడికి, మీ బిడ్డలకి, మీకు సంబంధించింది. వివాహం చేసుకోబోయే మీ బిడ్డల మీద దేవుడి యొక్క హస్తము నిలబడాలి అని అంటే, దేవుని ప్రసన్నత చేత వారు ఆవరింపబడాలి అని అంటే, ఇదిగో
దేవుడు వారి మధ్యలో ఉండి వారి వివాహాన్ని, దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించాలి అని అంటే వివాహ క్రమము కూడా దేవుడికి అంతే మహిమ తెచ్చేదిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. నేనైతే ఆ రకంగా తీర్మానం తీసుకున్నాను. ఎవ్వరేమనుకున్నా పర్లేదు దేవా, నా ముందున్న వారు తెలిసి చేశారో తెలియక చేశారో, నేను మాత్రము ఒక ప్రత్యేకతను కనపరచాలి. అది నా ద్వారా ప్రారంభింపబడిన సంతోషం ప్రభా. నేనే ప్రారంభించానని చెప్పట్లేదు, నాకంటే ముందు వాళ్ళు చాలా మంది చాలా చక్కగా దైవికంగా వివాహం చేసుకున్నారు. సో దేవుడి కృపను బట్టి ఏంటి అని అంటే దీని ద్వారా అనేక మంది చూడడానికి అవకాశం ఉంటుంది, ప్రభావితం అవ్వడానికి. అరే మంచిగా మనం దైవికంగా చేసుకోవాలన్న ఆలోచన, స్పృహ వారిలో వస్తుంది. కాబట్టి నేను ఆ తీర్మానం తీసుకున్నాను. సో ఇప్పుడు చెప్పండి, ఇందులో ఎక్కడైనా కానీ మనుషులను పాత నిబంధన వైపు తిప్పే విధంగా, ధర్మశాస్త్రం వైపు తిప్పే విధంగా ఎక్కడైనా ఉన్నదా? ఇది కేవలము ఒక క్రమము మాత్రమే, ధర్మశాస్త్ర ఆజ్ఞలకు సంబంధించింది కాదు. అండ్ మరి ముఖ్యంగా మరొక హైలైట్ ఏంటి అని అంటే, మేము ఫస్ట్ పాస్టర్ గారిని కలిసినప్పుడు నేను మీకు ఏ సర్టిఫికేషన్ ఇవ్వను, కేవలము ఆ శర్మని జరిపిస్తాను అన్నాడు. కానీ ఆయనకి ఏ ప్రేరేపణ వచ్చిందో ఏమో కానీ వివాహము సమయంలో ఒక చక్కటి సర్టిఫికేట్, ఇక్కడ కెతుబా అని అంటారు అన్నట్టు, కెతుబా అని అంటారు. సో దాన్ని తీసుకొని వచ్చి మాకు చూపించి సర్ప్రైజ్ నెహెమ్యా అని అన్నాడు. మాకు చాలా చాలా సంతోషం వేసింది. అండ్ దేవుడి కృపను బట్టి ఆ రకంగా సర్టిఫికేట్ తీసుకోవడం కూడా మాకెంతో ఆశీర్వాదకరం. నాకెంతో సంతోషాన్ని ఇచ్చిన మరొక అంశం ఏంటి అని అంటే, మా ఫోటో షూట్. పెళ్ళయ్యాక మేము వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగడం జరిగింది. నిజంగా ఈ యొక్క సియోన్ కొండ దగ్గరికి వెళ్ళాము, యెరూషలేం ప్రాకారాల దగ్గరికి వెళ్ళాము, ఒలివ చెట్ల కిందకి వెళ్ళాము. అండ్ అది తర్వాత ఈ సియోను కొండ మీద మేడగది ఉంది కదా, మేడగది దగ్గర ఫోటోలు దిగాము. సియోను కొండ మీద ఆ సియోను ద్వారం ఉంటుంది అన్నట్టు, ఆ ద్వారం దగ్గర ఫోటోలు దిగాము. నిజంగా ఫోటోషూట్ భలే సంతోషాన్ని ఇచ్చింది. బైబిల్లోని ఉన్న ఆ ప్రాంతాలలో తిరుగుతూ అక్కడ ఫోటోలు దిగడం, ఆ స్థలాలలో ఫోటోలు దిగడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంతేకాదు ఇజ్రాయెల్ వచ్చాక ఫస్ట్ ఎక్కడైతే నేను వీడియో తీశానో, ఫస్ట్ వీడియో ఇజ్రాయెల్లో, అదే ప్లేస్లో సియోను కొండ మీద అదే ప్లేస్లో నిలబడి మరలా మేము ఫోటోలు తీసుకోవడం జరిగింది. ఇంకా సంతోషాన్ని ఇచ్చిన అంశం ఏంటి అని అంటే, ఇక్కడ యూదులకు ఒక నమ్మకం ఉంటుంది అన్నట్టు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ద్వారా ప్రేయర్ చేయించుకుంటే అదొక ప్రత్యేకమైన బ్లెస్సింగ్ ఉంటుంది అనేసి. స్టేసీ నేను వెస్టర్న్ వాళ్ళ దగ్గర ఫోటో దిగుతూ ఉంటుంటే ఈ హీబ్రూ అమ్మాయిలు, యూదుల అమ్మాయిలు వచ్చేసి స్టేసీ ద్వారా ప్రేయర్ చేయించుకున్నారు. అండ్ హైలైట్ ఏంటి అంటే, తను యేసు నామంలో వాళ్ళని ఆశీర్వదించింది. చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరొక సంతోషకరమైన మాట ఏంటి అంటే, వివాహం అయిపోయాక ఆ ప్లేస్ నుండి మేము నెక్స్ట్ బిల్డింగ్ లోకి వెళ్ళాలన్నట్టు 1:00కి బయటకు వచ్చాము. బయటికి రాగానే మేము ఆ పెళ్లి బట్టల్లో ఉన్నాం కదా, మా చుట్టూ చాలా మంది యవనస్తులు, అబ్బాయిలు అమ్మాయిలు చేరి మా చుట్టూ డాన్సులు వేస్తూ తిరుగుతూ సంతోషంగా మాకు విషెస్ తెలియజేయడం జరిగింది. ఎలా అంటే నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నకో తమ్ముడికో మ్యారేజ్ అయితే ఎంత సంతోషంగా డాన్స్ చేస్తారు, అలా సంతోషంగా మా చుట్టూ చేరి డాన్స్ చేస్తూ కంగ్రాచులేషన్ చెప్తూ మరెంతో సంతోషంగా విషెస్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే కాదు, మేము ఫోటోషూట్ కి వెస్టర్న్ వాల్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా అప్పుడు చాలా మంది చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ డాన్స్ చేస్తూ ఎంతో ఒక సొంత కుటుంబీకుల్లాగా వారు సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. చాలా ఆనందాన్ని ఇచ్చింది. వావ్. toda. అంతేకాదు ప్రత్యేకమైన విషెస్ తెలియజేసిన ఆత్మీయ సహోదరుడు మన రక్షకుడు ఛానల్ బ్రదర్ ఉన్నారు కదా, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ మరొక మారు ఇక్కడ ఉన్న ఇజ్రాయెల్ దేశంలో ఉన్న తెలుగు దైవ సేవకులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వారందరూ ఎంతో సంతోషంగా ఎంతో ప్రేమగా వివాహానికి సహకరించడం జరిగింది. అండ్ అలాగే మన జేబీజే టాక్స్ సహోదరి మాకు ఎప్పటి నుండి తెలుసు, ఎంతో ఆత్మీయురాలు. అండ్ మాకెంతో వివాహానికి తను ఎంతో సహకరించింది, ఎంతో ప్రేమగా ఎంతో సంతోషంగా చాలా పనులు చక్కబెట్టింది, అనేక విధాలుగా సహకరించింది. అటు తర్వాత మన ఈస్ట్ గోదావరి అబ్బాయి, ఇజ్రాయెల్ ఈస్ట్ గోదావరి అబ్బాయి బ్రదర్ ఉన్నాడు కదా నాని, సో తను కూడా ఎంతో సహకరించడం జరిగింది. చాలా మంది చాలా చక్కగా సహకరించారు. అండ్ వారందరిని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉంటున్నాను. అండ్ మరొక్క మారు ప్రార్థించిన మీ అందరికీ, విషెస్ తెలియజేసిన మీ అందరికీ
ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. మా ఇద్దరి నిమిత్తం ప్రార్థన చేయండి. నా కోరిక ఒక్కటే, మీ వ్యక్తిగత ప్రార్థనలో ఒక్క నిమిషము నన్ను, నెహెమ్యాని, స్టేసీని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ ఇజ్రాయెల్ దేశంలో ఒక బలమైన సాధనములుగా వాడబడాలి. తెలుగు సంఘానికి, ఇక్కడ ఉన్న బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేసి మా నిమిత్తం ఒక్క నిమిషం ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. అంతేకాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో 7,000 సంవత్సరాల వీడియో ఉంది కదా, ఈ వీడియో చూడని వారు తప్పకుండా చూడండి. చూసిన వారు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దీనికి త్వరలో నేను పార్ట్ 2 చేయబోతూ ఉన్నాను. చాలా ఆసక్తిగా ఉంటుంది. అండ్ అంటే మనము దేవుని యొక్క ప్రవచనాత్మకమైన క్యాలెండర్‌లో ఎక్కడ ఉన్నాము అని గ్రహించడానికి ఎంతో దోహదపడుతుంది. క్షమించండి, నేను మాటలో మధ్యలో గ్యాప్ తీసుకుంటా ఉంటున్నాను. ఎందుకంటే నాకిక్కడ నాలుక మీద వేడి పొక్కులాగా అయిందన్నట్టు. ఓకేనా? ఓకే. చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.